ఇచ్చి పడేసినావు ఒకటే రవణ. ఈ సినిమా మాత్రం జింతాగానే ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. డైరెక్టర్ గారు మేము ఎలా అనుకున్నామో, ఫ్యాన్స్కి ఎలా కావాలనుకున్నావో ఇలా కాలర్ ఎగరేసి చూపించినావు. రవణ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అన్న ఒకటే చెప్తున్నా, సినిమా బాగున్నా బాగాలేక మేము రవితేజ ఫ్యాన్స్ సినిమా చూస్తాం, ఇట్టు కొడతాం. సినిమాతో మాకు ఇట్టు కొట్టిందా పక్క పెట్టండి. రవణ స్క్రీన్ మీద కనిపించిందా మేము ఎంజాయ్ చేసినామా. సినిమా ఇలా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా పక్క పెట్టండి. రవితేజ సినిమా వచ్చిందా ఎంటర్టైన్మెంట్ ఉన్నదా ఎంజాయ్ చేసినామా అంతవరకే కావాలి. అరే అన్న లేట్ కొంచెం లెటర్స్కి వస్తారన్న. అన్న చెప్పి కొట్టాడు, చెప్పకుండా కొడతారు రవణ. అదే డిఫరెంట్. చెప్పి కొట్టాడు. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా పట్టించుకోడు. ఇలా హిట్ కొట్టినా సింపుల్గానే ఉంటాడు, ఫ్లాప్ అయినా సింపుల్గానే ఉంటాడు. దట్ ఈస్ రవితేజ. సినిమా మాత్రం బాగుంది. ఒకటే చెప్తున్నా, రవణ కెరియర్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. మాకైతే నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమా, మంచిగా ఉంది సినిమా. మన సునీల్ గారు కానీ వెన్నెల కిషోర్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, ఇలా చాలా మంది బాగా చేసారు. ఇంకోటి చెప్పాలన్నా వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు. ఇంకోటి చెప్పాలంటే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మళ్ళీ హీరోయిన్స్ మాత్రం ఏం డ్యాన్స్ చేసిరన్నా యవ్వ మస్తు. మళ్ళీ ఒక డాన్స్ సీన్ దుబాయ్ సీన్ గుర్తొచ్చింది, డ్యాన్స్ చేస్తుంటే అంతా బాగా అనిపించింది. ఇదే చెప్తున్నా, ఒకటే చెప్తున్నా, రవణ కెరియర్లో ఇట్టున్నా ఫ్లాప్ ఉన్నా పక్క పెట్టండి. సినిమా చూసినామా, ఎంటర్టైన్మెంట్ చేసినామా, సినిమా మాత్రం బాగుందా అన్న. ఈసారి పండుగ ఉంది కాబట్టి సినిమా అందరూ వచ్చి ఎంజాయ్ చేసిపోతారు. మన సినిమాలు మన తెలుగు సినిమాలు అందరు వచ్చి ఆడియన్స్ చూసిపోతారు. స్టోరీ ఉన్నా లేకున్నా ఎంటర్టైన్మెంట్ ఉన్నది, ఒక కామెడీ ఉన్నది, ఒక డ్యాన్స్ ఉన్నది. మాకు అదే కావాలి. స్టోరీ మాత్రం యావరేజ్ ఉన్నా కూడా సినిమా మాత్రం చాలా బాగుంది. అన్న రవితేజ గారి సినిమా ఎలా ఉందన్న? భర్త మహాశైలకు విజ్ఞప్తి, హ్యాపీ సంక్రాంతి. నేను సంక్రాంతి తప్ప ఇంకేం చెప్పను. ఏం చెప్పాలనుకున్నారో రవితేజ గారు అండ్ డైరెక్టర్ గారు సినిమాలో చెప్పేశారు. సో సినిమాకి రండి, చూడండి, తెలుసుకోండి. నేనైతే సినిమా టాక్తో నాకు సంబంధం లేదన్నా. నేను థియేటర్కి వచ్చా, చూసా, ఎంటర్టైన్ అయ్యా. మనకి ఈ రోజుల్లో కొత్త కథలు రేవు, కొత్త కథలు రావు. ఉన్న కథల్ని ఎంత కొత్తగా ఎంటర్టైనింగ్ ప్లాట్లో చూపించారు అన్నదే నాకు ఇంపార్టెంట్. సో నేను నవ్వుకున్నా. వింటేజ్ రవితేజ గారిని చూసా. హీరోయిన్స్ అందాలు బాగున్నాయి అండ్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. సాంగ్స్ ఎంజాయ్ చేశా. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకున్నా. సెకండ్ హాఫ్ ఏ బిట్ ల్యాగ్ ఉంది, ఒప్పుకుంటా. మళ్ళీ క్లైమాక్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ ఎండింగ్ బాగుంది. సో ఎంటర్టైనింగ్గా తీశారు. ఎక్కడా కూడా బోర్ కొట్టి అరే తలపట్టుకుని ఎందుకురా ఈ పాట అనిపించలా, మొబైల్ తీయాలనిపించలా. మనకి సినిమా ఎప్పుడు సక్సెస్ అంటే ఎవరు మొబైల్ పట్టుకున్నప్పుడు, సినిమా బోర్ ఫీల్ అవునప్పుడు. నేను చూసిన సంక్రాంతి సినిమాలు 3 బోర్ కొట్టలేదు నాకు. సో మంచి సినిమాలు, ఎంటర్టైనింగ్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలే వచ్చాయి. అలాగే కామెడీ ఉంది, ఒక దాంట్లో హర్రర్ ఉంది, ఇంకో దాంట్లో కంప్లీట్ వింటేజ్ మెగాస్టార్ గారు, ఇందులో వింటేజ్ రవితేజ గారు. సో మొత్తం వైబ్ నాకు సంక్రాంతి వైబ్ అంతా సినిమాల్లో కనిపిస్తుంది. కోడి పందాలు, మేక పందాలు ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి సినిమా పందాలు నడుస్తాయి. సో సినిమా పందాల్లో నేను చూసిన 3 పందాలు 3 కోళ్ళు కూడా సక్సెస్ఫుల్గానే కొట్టుకున్నాయి, గెలిచాయి. నా వరకు 3 సినిమాలు హిట్ అయ్యాయి. ఎందుకు రావట్లేదు అంటారు? స్టోరీ సెలెక్షన్ సరిగ్గా లేదా, డైరెక్షన్ సరిగ్గా లేదా? లేదు, ఆయన నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎంటర్టైన్మెంట్ చాలామంది మిస్ అవుతున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. అంటే సినిమాల మీద జనాలు తప్పన్నాయి. ఇది మెయిన్గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని ఏదో చేసేస్తారు, మన హీరో ఏదో పొడి చేస్తాడు, అయ్యో బాబోయ్ ఊపు తోపు అనుకోవడం మన తప్పు. వితౌట్ ఎక్స్పెక్టేషన్ రండి, థియేటర్లో వైబ్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. మీకు సినిమా ఎందుకు నచ్చదని నన్ను అడగండి. అది జనాలు చేయట్లా, అది మిస్ అవుతున్నాం మనం. అంతేగాని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని నా హీరో కత్తితే నరికితేరా అని మీలో మీరు కొట్టుకుని ఫ్యాన్స్ వార్ చేసుకుని ట్విట్టర్లు తగలెట్టేసి మీరు కొట్టుకుని సినిమాలను చంపకండి. సినిమాలని బతికించండి. మేము కోరుకునేది అదే. రండి, సినిమాలు మనకు తక్కువ రేట్లోనే, తక్కువ అందుబాటు ధరల్లోనే ఇస్తున్నారు. పోనీ రేట్లు పెంచట్లా, ఉన్న రేట్లుగా ఇస్తున్నారు. వైబ్ అవడానికి ఏంటి మీకు ప్రాబ్లం? ఓటీటీలు అని సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ బిగ్ స్క్రీన్లో చూస్తేనే సినిమా. ఓటీటీలో ఇంట్లో కూర్చొని నలుగురం కూర్చొని నవ్వుకుంటే కాదు, 40 మందిలో, ఒక 50 మందిలో, 100 మందిలో చూస్తే అది మనం వైబ్ అయినట్టు. అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ తప్ప ఏది ఇవ్వదు. నాకు సినిమా అంటే థియేటరే, నేను థియేటర్కి వచ్చే సినిమా చూస్తాను. సో అలాంటి సినిమాలే నాకు ఉన్నవన్నీ. సో ఐ ఎంజాయ్డ్. ఖచ్చితంగా సినిమా మీరు ఎంజాయ్ చేస్తారు. రండి, థియేటర్లో చూడండి.